శుక్రవారం సాయం సంధ్య వేళ భద్రాచలంలో శ్రీ సీతారాముల తెప్పోత్సవం వైభవంగా జరిగింది. స్వామివారిని ఉత్తర ద్వారంలో దర్శించుకోవటానికి ఒక్కరోజు ముందే వేలాదిగా భక్తులు తరలి రావటంతో భద్రాచలం పుణ్యక్షేత్రం జనంతో కిటకిటలాడింది. ప్రధాన ఆలయం నుంచి ఊరేగింపుగా గోదావరి నదికి వచ్చిన శ్రీ సీతారాముల వారు హంసాలంకృత వాహనంలో గోదావరిలో విహరిస్తూ భక్తులకు నయనానందం కలిగించారు. వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ జగాలను ఏలిన అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడికి నిర్వహించిన వేడుకను భక్తులు శాంతం ఆస్వాదించి దేవదేవుణ్ణి కీర్తించారు. ఏడాదికి ఓసారి వచ్చే వేడుక కోసం 1000 కళ్లతో ఎదురుచూసి ఈ సంబరం కళ్ల ముందు సాక్షాత్కరించటంతో జై శ్రీరామ్, జై శ్రీరామచంద్ర ప్రభు అంటూ భక్తులు నీరాజనాలు పలికారు. భద్రాద్రి రామయ్యను హంసవాహనంలో వీక్షించేందుకు భక్తజనం భారీగా తరలి రావటంతో పోటెత్తింది. శుక్రవారం ఉదయం నుంచే భక్తుల తాకిడితో భద్రగిరి కళకళలాడింది. ప్రధాన ఆలయంలో దర్శనాలకు గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. ప్రసాదాల కౌంటర్లు సందడిగా మారాయి. తెప్పోత్సవం ఎలా సాగిందంటే, వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాల్లో భాగంగా సాయంత్రం 4 గంటలకు ఆలయం నుంచి సతీ సమేత శ్రీరాముడి ప్రయాణం ప్రారంభమైంది. పల్లకీలో గోదావరికి బయలుదేరగా ముందు వరుసలో మహిళలు కోలాటమాడుతుండగా మంగళ వాయిద్యాల బృందాలు అనుసరించాయి. రాజవీధుల గుండా ప్రయాణం సాగుతూ సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు హంసవాహనం దగ్గరికి చేరుకుంది. ఊరేగింపుగా వెళ్తున్న సీతారాములకు మహిళలు అడుగడుగున మంగళహారతులతో స్వాగతం పలికారు. ఆగమశాస్త్ర పద్ధతులను అనుసరిస్తూ సీతారాములను సాదరంగా ఆహ్వానించారు. స్వామిని తెప్పపైకి తీసుకొచ్చాక చతుర్వేదాలను పఠించి దివ్య ప్రబంధాన్ని పారాయణం చేశారు. షోడచోపచారాలతో పూజలు చేశారు. వేద పారాయణం చేశారు. సరిగ్గా సాయంత్రం 6:05 హంసవాహనంలో శ్రీ సీతారాముల జల విహారం ప్రారంభమైంది. లాహిరి లాహిరి లాహిరిలో అంటూ పవిత్ర గోదావరి నదిలో విహరించే ఉత్సవం సందర్భంగా ఒక్కో పరిణామక్రమానికి ఒక్కో రకమైన హారతి ఇస్తూ కన్నుల పండువగా వేడుక నిర్వహించారు. వేడుకను వీక్షించే శుభతరుణంలో భక్తులు పరవశించిపోయారు. కరకట్టపై భక్తుల రద్దీతో కిటకిటలాడింది. అర్చకుల పూజలు అందుకున్న కోదండరాముడు హంసవాహనంపై విహరించటంతో భక్తజనం తరించింది. భద్రాచలం ప్రధాన ఆలయంతో పాటు తెప్పోత్సవం సందర్భంగా గోదావరి కరకట్టపై భక్తులకు ఇబ్బందులు లేకుండా జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా, ఆలయం ఈవో రమాదేవి, వారి సిబ్బంది ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. స్థానాచార్యులు స్థలసాయి, ప్రధాన అర్చకులు సీతారామానుజాచార్యులు విజయ రాఘవన్, ఉప ప్రధాన అర్చకుడు రామస్వరూప్ ఆధ్వర్యంలో వైదిక సిబ్బంది క్రతువు కొనసాగించారు. స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్, ఆర్డీఓ మంగీలాల్, జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ ఎం వెంకటేశ్వర్లతో పాటు పలువురు ప్రముఖులు శ్రీ సీతారామస్వామిని తెప్పపై దర్శించుకున్నారు. 5 పరిణామక్రమాలతో తెప్పోత్సవం పూర్తయిన తర్వాత స్వామివారు ఆలయానికి చేరుకున్నారు. జిల్లా ఎస్పీ వినీత్, అడిషనల్ ఎస్పీ పరితోష్ పంకజ్ నేతృత్వంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చిన నేపథ్యంలో భద్రాద్రి పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.